హాయ్ అండి, వెల్కమ్ టు నిహాన్ రియాలిటీ. నిహాన్ రియాలిటీ ద్వారా మనకి కొంపల్లిలో 2 ట్రిప్లెక్స్ హౌసెస్ అయితే మనకి సేల్కి వచ్చినాయి. 4 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ కలిగి లావిష్గా అలాగే లగ్జరియస్గా ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటుంది. ఇది 2 హౌసెస్ కూడా, ఒకటి 140 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేయడం జరిగింది, ఇంకొకటి 187 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 4 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగిందండి. రెడీ టు మూవ్ అండి. చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారనే ఉద్దేశంతో సింగిల్ పెయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. లోపల చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే ఈ 2 బిల్డింగ్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఒక పీస్ఫుల్ వాతావరణంలో, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండాలి అనుకున్న ఎవరికైనా ఈ యొక్క ప్రాపర్టీ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ప్రాపర్టీ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను చూపిస్తున్నాను. ఓవరాల్గా మొత్తం ఇది ఎలా బిల్డ్ చేస్తారు. ఈ 2 హౌసెస్ కూడా ఈక్వల్గా ఒకేలా ఉంటాయండి. ఒకవేళ ఎవరైనా కావాలనుకున్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు నిహాన్ రియాలిటీ. నిహాన్ రియాలిటీ ద్వారా నేను మీకు కొంపల్లిలో 2 సెమీ ట్రిప్లెక్స్ హౌసెస్ నేను పరిచయం చేస్తున్నాను. ఈ పూర్తిగా ఇండిపెండెంట్ హౌసెస్ 2 కూడా, ఒకటి 140 స్క్వేర్ యార్డ్స్లో, ఇంకొకటి 187 స్క్వేర్ యార్డ్స్లో బిల్డ్ చేయడం జరిగింది. 2 హౌసెస్ కూడా ఈక్వల్గా ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌసెస్కి ఫ్రంట్ ఉన్న రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి. 4 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ అయితే వీటిలో ఇవ్వడం జరిగింది. ఈ 2 హౌసెస్ కూడా ఈక్వల్గా ఒకేలా ఉంటాయి. మనం ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు చూస్తున్నది కార్ పార్కింగ్. - 19x13 డైమెన్షన్తో ఈ యొక్క లివింగ్ రూమ్ ఇవ్వటం జరిగింది. ఈ స్టేర్ కేస్ కూడా 6 ఇంచెస్ మాత్రమే ఇవ్వటం జరిగింది, కాబట్టి ఈజీగా ఎక్కడానికి యాక్సెస్ అయితే ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియచేయండి. ఈ లివింగ్ రూమ్కి ఆనుకునే పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్ పక్కనే కూడా కిచెన్ కూడా ఇచ్చారు. పూజ రూమ్ కూడా 3/6 మెజర్మెంట్తో ఇవ్వడం జరిగిందండి. అలాగే మనం కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ 8.6/11 ఈ యొక్క డైమెన్షన్తో కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ప్రాపర్టీస్ కూడా ఒక చాలా పీస్ఫుల్ వాతావరణంలో ఉండడం జరిగిందండి. ఎవరైనా నేచర్కి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ కరెక్ట్ ప్రాపర్టీ అని చెప్పచ్చు. స్టేర్ కేస్కి అయితే మనకి స్టెయిన్లెస్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బిల్డరు ఈ బిల్డింగ్ కట్టే విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి. చాలా క్వాలిటీగా దీన్ని కట్టడం కూడా జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక హోమ్ థియేటర్ కూడా ఇచ్చారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తున్న లాంజ్ ఏదైతే ఉందో ఇది 15.6 12.9 మెజర్మెంట్తో ఇది ఇవ్వడం జరిగిందండి. దీనికి వాడిన రైలింగ్ కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12/14 అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ చూస్తున్నారు. దీని మెజర్మెంట్ కూడా 7/6 మెజర్మెంట్తో డైమెన్షన్తో ఇది ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు మనం బాల్కనీలోకి వచ్చామండి. బాల్కనీ మెజర్మెంట్ కూడా 10/6 మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది. మీకు బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వెదర్ అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ విధమైన పొల్యూషన్ కానీ ఏ విధమైన సౌండ్స్ కానీ ఇక్కడ ఉండవు. ఇప్పుడు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. 17/11 డైమెన్షన్తో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క హౌస్కి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. 5.6 అలాగే 6.6 మెజర్మెంట్తో ఈ యొక్క వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. అలాగే టెర్రస్ కూడా. ఈ సెకండ్ ఫ్లోర్లో మనకి ఇది మాస్టర్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12/14 అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వాష్రూమ్ మెజర్మెంట్ వచ్చినప్పటికీ 7/6 అండి. మనం చూస్తున్నది ఇప్పుడు టెర్రస్ చూస్తున్నాం. ఈ టెర్రస్ మొత్తాన్ని కూడా వాటర్ ప్రూఫ్ టెర్రస్గా ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడైనా మనం టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క వాటర్ ప్రూఫ్ టెర్రస్ వల్ల మనకి ఏ విధమైన ప్రాబ్లం అయితే బిల్డింగ్కి రాదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్డింగ్ పైనుంచి నేను అవుట్ సైడ్ చూపిస్తున్నాను. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క బిల్డింగ్ అనేది ఉంటుందండి. చివరిగా ఒక మాట, మార్నింగ్ లేచింది మొదలు నైట్ పడుకునేంత వరకు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతమైన వాతావరణంలో నేచర్కి దగ్గరగా జీవించాలి అనుకునే వారికి ఈ ప్రాపర్టీ కరెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీ ఒకవేళ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ కాల్ చేయండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియచేయండి. చివరిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.